హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మై ఛానల్. ఎవ్వరు చెప్పరు కానీ నేను మీకు చెప్తున్నా, అదే చేదు నిజాలు. సో మీకు ఎవరైనా ఇప్పటివరకు చెప్పినారా, మీకు బీటెక్లో ఎంసెట్లో ఒక 40-50K 80-90 అసలు కాదు భయ్య, జస్ట్ క్వాలిఫై అవ్వు నీకు ఫ్రీ సీట్ వస్తుందని ఎవరైనా చెప్పినారా? కానీ నేను మీకు చెప్తున్నా ఎందుకు, ఎందుకంటే నాకు అట్లనే వచ్చింది కాబట్టి. మై ర్యాంక్ వాజ్ 80K ప్లస్ ఉండే, బట్ ఐ స్టిల్ గాట్ ఫ్రీ సీట్. సో ఇప్పుడు నా బీటెక్ అయిపోయింది, 4 ఫుల్ ఇయర్స్ మొత్తం నాకు ఫుల్ ఫ్రీ రియంబర్స్మెంట్ వచ్చింది. సో నాకు అలా ల్యాక్స్లో సేవ్ అయ్యాయి. సో నేను దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది వీడియోలో చెప్తాను. సో మీ వీడియో మొత్తం కరెక్ట్గా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్టింగ్ నుంచి నీట్గా పోదాం. ఫస్ట్ ఏంటి, ఎలిజిబిలిటీ నుంచి చూసుకుంటే మరీ అంత పెద్దగా ఏం లేదు బాస్. జస్ట్ మీరు ఒక తెలంగాణ స్టూడెంట్ అయి ఉండాలి, ఎంపీసీ స్టూడెంట్ అయి ఉండాలి. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు స్పెసిఫిక్గా 10th క్లాస్ స్టూడెంట్స్ అయితే దట్ ఈస్ మచ్ మోర్ బెటర్. అండ్ ఇంకొక మెయిన్ ఎలిజిబిలిటీ ఏంటంటే క్వాలిఫై అవ్వండి భయ్య ఎంసెట్లో, చాలు. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. నేను ఇది జస్ట్ బ్యాక్ బెంచెస్కి చెప్తున్నా. ఫ్రంట్ బెంచెస్ అండ్ టాపర్స్ ఐ డోంట్ నో అబౌట్ యూ. ఇఫ్ మీకు కావాలి అంటే మీరు చదువుకొని పెద్ద ర్యాంక్స్ కొట్టండి. దిస్ ఈజ్ ఫర్ ద స్టూడెంట్స్ హూ జస్ట్ వాంట్ టు క్వాలిఫై అండ్ గెట్ ది ఫ్రీ సీట్. సో ఎలిజిబిలిటీ ఓకే, దెన్ వాట్ అబౌట్ ది డాక్యుమెంట్స్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్. నీకు ఫ్రీ సీట్కి ఎలిజిబుల్ అయినా, నీకు ఫ్రీ సీట్ వచ్చినా, ఈ 2 మెయిన్ డాక్యుమెంట్స్ లేకపోతే నీకు వచ్చినది కూడా పోతుంది, విచ్ ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ కాస్ట్ సర్టిఫికేట్. మోస్ట్ ఇంపార్టెంట్. వీటిని నువ్వు కౌన్సిలింగ్ అప్పుడు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ వీటితో పాటు ఇంకా వేరేవి ఉంటాయి, లైక్ 10th మెమో, బోనాఫైడ్, ఇలా వేరేవి కూడా ఉంటాయి. అండ్ రేషన్ కార్డ్ మేబీ ఉంటే, రేషన్ కార్డ్ ఉంటేనే ఇన్కమ్ ఉంటుంది కాబట్టి, సో ఎవ్రీథింగ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. సో ఇంకా వేరే డాక్యుమెంట్స్ అన్నీ మీకు తెలుసు, విచ్ ఆర్ వెరీ బేసిక్. అండ్ ఆన్ ది డే ఆఫ్ కౌన్సిలింగ్ ర్యాంక్ కార్డ్ ఈజ్ మస్ట్. ఇంకా స్పోర్ట్స్, ఎన్సీసీ, క్యాప్ అని ఇలా చాలా కేటగిరీస్ ఉంటాయి, ఇన్ విచ్ వీటికి సపరేట్ సెషన్ ఉంటుంది కౌన్సిలింగ్కి, విచ్ ఈస్ థర్డ్ కౌన్సిలింగ్ అనమాట. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఉంది ఓకే. ఈ గ్యాప్లో నాకు ఫ్రీ సీట్ ఎక్కడ వస్తుంది భయ్యా అంటే, ఇప్పుడు నేను చెప్తే అది మీరు వింటే వస్తుంది. ఏం లేదు భయ్యా, నేను చెప్పినట్టు 10th అయిపోగానే గమ్మున నువ్వు గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళిపో. ఇంటర్ నీకు సీట్ రాకపోతే నన్ను వచ్చాడు, నువ్వు విన్నది కరెక్టే. 10th అయిపోగానే ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్లోకి వెళ్తే గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్కి ఒక ఆపర్చునిటీ వస్తుంది. అర్థం కాలేదా? మళ్ళీ చెప్తా విను. గవర్నమెంట్ కాలేజెస్లో చదివే స్టూడెంట్స్కి బీటెక్ మొత్తం ఫీ రియంబర్స్మెంట్ ఫుల్ ఇస్తుంది. ఇట్లా ఒక ఆపర్చునిటీ పెట్టింది స్టూడెంట్స్కి గవర్నమెంట్ అనేది. సో దాన్ని ఉపయోగించుకుందాం. ఇప్పుడు నేను ఒక హార్ష్ రియాలిటీ చెప్పాలంటే, నువ్వు 10th వరకు చాలా ల్యాక్స్ పే చేస్తావు స్కూల్స్కి అండ్ ట్యూషన్స్కి. ఇదంతా అయిపోయాక ఇంటర్కి వెళ్తావు. ఇంటర్లో ల్యాక్స్ నుంచి స్టార్ట్ చేస్తావు, లైక్ వాటికి వీటికి వెళ్ళి వాట్ కాలేజెస్ అదంతా కాదన్నట్టు మళ్ళీ ఎంసెట్ కోచింగ్ అది ఇదని మళ్ళీ అక్కడ పెడతావు. ఇదంతా పెట్టినాక మంచి సీట్ వస్తుందా అంటే, బ్రో ఏదో వస్తుంది, ఏదో కాలేజ్ వస్తుంది, ఏదో డిపార్ట్మెంట్ వస్తుంది, అండ్ మళ్ళీ యూ హ్యావ్ టు పే ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఫర్ ది హోల్ 4 years. ఇదంతా అయినాక నీకు ప్లేస్మెంట్ వస్తుందని గ్యారంటీ ఉందా? లేదు. మరి ఎందుకు భయ్యా ఉన్నామని ఇన్వెస్ట్ చేసుకోవడం? సో నువ్వు జస్ట్ ఇంటర్లో ఒక గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళి మనీ సేవ్ చేస్తే, అది నీకు కంప్లీట్ 6 years బీటెక్ దాకా ఫుల్ మనీ సేవ్ చేయొచ్చు నువ్వు. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను గవర్నమెంట్ కాలేజ్ వెళ్తే నాకు మార్క్స్ వస్తాయా? బ్రో ఇప్పుడు నేనున్నా, నాకు క్లాస్లో నాకు ఇంటర్లో 65% వచ్చింది. ఇప్పుడు నా బీటెక్ స్టూడెంట్స్ నా బీటెక్ ఫ్రెండ్స్కి ఒక్కొక్కరికి 950, 900 వచ్చింది. వాళ్ళు పైసలు కట్టి చదువుతున్నారు, నేను ఫ్రీగా చదువుతున్నా వితౌట్ రిజర్వేషన్. నాకు క్యాస్ట్ రిజర్వేషన్ ఏం లేదు, అయినా కూడా నేను 65% పెట్టుకొని బీటెక్ అంతా ఫ్రీ చదువుతున్నా. వై? నేను గవర్నమెంట్ కాలేజ్లో చదివినా కాబట్టి. సో వాళ్ళు 900, 950 పెట్టుకొని కూడా మేనేజ్మెంట్కి వస్తున్న వాళ్ళు ఉన్నారు, హాఫ్ ఫీ రియంబర్స్మెంట్ కడుతున్న వాళ్ళు ఉన్నారు. సో నీకు ఆ మార్క్స్ని చుట్టాలకు చూపించుకోవడం తప్ప వేరే చేసేది ఏం లేదు.
సో నేనేమంటున్నా అంటే మార్క్స్‌తోని నీకు సంబంధం లేదు. నువ్వు జస్ట్ పాస్ అవ్వు. ఇంటర్‌లో పాస్ అవ్వు. సర్టిఫికేట్ కోసం అయ్యాక ఎంసెట్ రాయి. అండ్ ఆ ఎంసెట్ దగ్గరికొస్తే బ్రో నాకు మంచి కాలేజ్ కావాలి, మంచి డిపార్ట్మెంట్ కావాలి అంటే కొంచెం కష్టపడు. ఆఫ్టర్ ఇంటర్ ఎగ్జామ్స్ నువ్వు జస్ట్ కోచింగ్‌కి వెళ్ళు. షార్ట్ టర్మ్ కోచింగ్‌కి వెళ్ళు విచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. అది నువ్వు షార్ట్ టర్మ్ కోచింగ్ వెళ్తే యూ విల్ ఈజీలీ గెట్ క్వాలిఫై. సో కానీ ఇక్కడ మళ్ళీ నాకు లేదు నాకు డౌట్, నాకు వస్తుందా రాదా, ఆ టైంలో ఇంట్రెస్ట్ రాదు షార్ట్ టర్మ్ కోచింగ్కి వెళ్ళడానికంటే, అరే వెళ్ళి చూడండి భయ్యా, మేబీ మీకు అక్కడ ఒక కాత్యాయని దొరకచ్చు, ఒక అఖిల్ దొరకచ్చు, అలా మీరు ఇంట్రెస్ట్తో వెళ్ళొచ్చు, సీట్ రావచ్చు. సో ఎక్కువ కష్టం అంటే పడండి, కొంచెం పడండి. అండ్ ఇక్కడ ఇంకొక మ్యాటర్ ఏంటంటే 10థ్‌కి ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్ వెళ్ళమని చెప్తున్నా ఓకే. కానీ నేను ఇప్పుడు ఇంటర్ చదువుతున్నా. ఇంటర్ ప్రైవేట్ కాలేజ్‌లో చదువుతున్నా. కానీ నాకు ఫ్రీ సీట్ కావాలి. హౌ? అంటే సీ ఇంటర్ ప్రైవేట్ కాలేజ్‌లో చదువుతున్న వాళ్ళకి ఫ్రీ సీట్ కావాలి అంటే నువ్వు ఎంసెట్‌లో 10,000 ర్యాంక్ లోపల తెచ్చుకోవాలి. విచ్ ఈజ్ 10,000 ర్యాంక్ లోపు ఉన్న వాళ్ళకి ఫ్రీ సీట్ ఉంటుంది. సో దీనికి నువ్వు టాపర్ అయి ఉండాలి. ఇది కంక్లూజన్ ఏం లేదు భయ్య. 10థ్ తర్వాత గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళు, చిన్న షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకో, ఎంసెట్లో క్వాలిఫై అవ్వు, కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ చూసుకో, టెల్ దెమ్ దట్ ఐఎమ్ గవర్నమెంట్ స్టూడెంట్, ఫ్రీ సీట్ వచ్చేస్తుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇది రిజర్వేషన్, నాన్ రిజర్వేషన్ క్యాండిడేట్స్కి కూడా అప్లికబుల్. అండ్ కావాలి అంటే మీకు ఇలాంటివి ఇంకేమన్నా లైక్ కౌన్సిలింగ్ అప్పుడు ఏం డాక్యుమెంట్స్ తీసుకోవాలి, కౌన్సిలింగ్ అప్పుడు ప్రాసెస్ ఏముంటుంది, వాట్ ఆర్ ది మిస్టేక్స్ యూ గైస్ డూ ఇన్ ది కౌన్సిలింగ్, ఇట్లాంటివి ఏమన్నా మీకు కావాలి అంటే జస్ట్ కమెంట్ బిలో. నేను వాటికి సపరేట్గా ఐ రిప్లై యూ. ఇఫ్ పాసిబుల్ నేను వాటికి వీడియోస్ కూడా అప్లోడ్ చేసి పెడతాను. అండ్ వన్స్ ఇమాజిన్ ఇదంతా మీరు మీ ఇంటర్ ఫ్రెండ్తోనే, ఇప్పుడు నువ్వు 10th ఉన్నావు కానీ ఇంటర్ ఫ్రెండ్తో నువ్వు వెళ్తే ఇంకెంత బాగుంటుంది. సో ఇదంతా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి అందరూ గుంపు కట్టుకొని వెళ్ళండి భయ్యా, బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు బీటెక్ అంతా. సో ఒక సబ్స్క్రైబ్, లైక్ వేస్తే నేను కూడా కొంచెం ఎంజాయ్ చేసి నాలో ఉన్న ఉత్సాహం బయటకు వచ్చి ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు మళ్ళీ చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్, షేరింగ్. థ్యాంక్ యూ సో మచ్.